మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీసీ జాబితాలో ముస్లింలను చేర్పిస్తే ఆమోదించే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయం తెలిసి కూడా కేంద్రంపై నెట్టాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదని తేటతెల్లమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం తథ్యమని, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే బీసీ జాబితాలో నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి కేంద్రానికి పంపాలనుకోవడం మూర్ఖత్వం. దీని ద్వారా ఒరిగేది ఏమీ లేదు. దీన్ని ఎట్టి బస్సులో ఎన్డీఏ సర్కార్ పక్కా వ్యతిరేకిస్తుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఇది తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా కేంద్రం మీద నెట్టాలని చూస్తున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళ బీసీల రిజర్వేషన్లకు కోత విధించబడతా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమాత్రం నీతి నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే ముస్లింలను 10% ముస్లింలను బీసీలో చేర్చకుండా మీరు ఆ జాబితాను పంపించే ప్రయత్నం చేయాలి. లేకుంటే హిందూ సమాజం, ముఖ్యంగా బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీని క్షమించదు. భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఇవాళ కులగణన అనేది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఒకవైపు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఏమో ఫెయిల్ అయిపోయింది, మేము మళ్ళీ నిర్వహిస్తున్నాం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో బ్రహ్మాండంగా చేస్తాము, రాహుల్ గాంధీ కోరిక తీర్చామని చెప్పి వాళ్ళు ఢిల్లీలో చెప్తున్నారు. ఈ రీసర్వే అయింది పూర్తి చేయడమే. కాబట్టి ఇలా 3,90,00,000 ఆధార్ కార్డులే జారీ చేయడం జరిగింది. దానికి 10% రేషియో ప్రకారం ఇలా 4,30,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు నివేదికలు వస్తుంది, స్పష్టం చేస్తుంది నివేదికలు.